హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హెన్షికా వ్లాగ్స్. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా ఈ వ్లాగ్ విషయానికి వచ్చేసి మా హస్బెండ్ బెంగళూరులో ట్రైనింగ్ ఉందని చెప్పేసి 1 మంత్ అయితే వెళ్ళిండనమాట. వస్తూ మా పాప కోసం ఏమేమి టాయ్స్ తీసుకొచ్చిండు అనేది నేను ఈ వ్లాగ్లో అయితే చూపిస్తాను. ఎగ్జాక్ట్గా ఆగస్ట్ 2కి వెళ్ళిండు, మళ్ళీ సెప్టెంబర్ 2కి అయితే వచ్చిండనమాట రిటర్న్ ఇంటికి. కరెక్ట్ 1 మంత్ అవుతుంది. 1 మంత్ బెంగళూరుకి వెళ్ళి ఏమేమి టాయ్స్ తీసుకొచ్చిండు అనేది అయితే ఈ వ్లాగ్లో అయితే చూపిస్తాను. ఎండ్ వరకు అయితే చూడండి, స్కిప్ చేయకుండా. ఇది వచ్చేసి ఐస్ క్రీమ్ బండి. మా పాప ప్రతిదీ కూడా అడిగి ఇది కావాలి అది కావాలి అని చెప్పేసి అడిగి తెప్పించుకుంది తనకి నచ్చినటివి. ఎందుకంటే ఆమెకి నచ్చినటివి తీసుకొస్తేనే కదా హ్యాపీగా ఫీల్ అయ్యేది. అందుకోసం అని చెప్పేసి ఏం కావాలో అడిగి మరీ తీసుకొచ్చిండు. ఇది వచ్చేసి ఐస్ క్రీమ్ బండిలో కాయిన్స్ అనమాట. 20 రూపీస్ది 2 ఇచ్చిండ్రు, 5 రూపీస్వి 2 ఇచ్చిండ్రు, ఇంకా 10 రూపీస్వి 2 ఇచ్చిండ్రు. మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో. ఇవి వచ్చేసి లాలీపాప్స్, అవి కోన్ ఐస్ క్రీమ్స్ ఇచ్చిండ్రు కదా, వాటిపైన అంటించుకోవడానికి స్టిక్కర్స్ అనమాట. ఇక్కడ ఇద్దరు తండ్రి బిడ్డలు ఇద్దరు కలిసి దీనంతా ఫిక్స్ చేసేస్తున్నారు. ఇంకా నేను వచ్చేసి మంచి హరామ్గా చైర్ మీద కూర్చొని వీటికి వచ్చిన స్టిక్కర్స్ అన్నీ ఇలా స్వీట్ బాక్స్ అవన్నీ ఇట్లా ఉన్నాయి కదా, వాటన్నింటికి అంటించేసాను అనమాట. ఫైనల్గా ఐస్ క్రీమ్ బండి అయితే రెడీ అయిపోయింది. మా పాప అయితే ఫుల్ ఖుషీగా ఉంది. దానికి మ్యూజిక్ కూడా వచ్చింది. ఫస్ట్ టాయ్ని చూసారు కదా, ఇంకొకటి సెకండ్ సర్ప్రైజ్ చూడండి. ఇది వచ్చేసి డాల్ అనమాట. ఎంత క్యూట్గా ఉందో అసలు. చిన్నగా పుట్టిన పిల్లలు ఉంటారు కదా, ఆ సైజులో ఉందన్నమాట. కరెక్ట్ వెయిట్ కానీ సైజు కానీ హైట్ కానీ అంతా చిన్నపిల్లలు పుట్టినప్పుడు ఉండే హైట్లో ఉంది. నెక్స్ట్ ఇదేమో ఒకటి బ్యూటీ సెట్ లాగా ట్రాలీ అయితే ఇచ్చిండ్రు. మా పాప ఏమని అడిగింది అని అంటే, మమ్మీ నీకు చూసుకోవడానికి డ్రెస్సింగ్ టేబుల్ ఇప్పించిండు కదా డాడీ, నాకు కూడా అలానే చిన్న డ్రెస్సింగ్ టేబుల్ కావాలి అని చెప్పేసి ఇది సెలెక్ట్ చేసుకుందనమాట. వాళ్ళ డాడీకి కాల్ చేసి నాకు లిప్స్టిక్స్, మేకప్ కిట్ అవన్నీ కావాలి డాడీ, అవి తీసుకురమ్మని చెప్పి అడిగితే ఇంకా వాళ్ళ డాడీ కాదనకుండా తీసుకొని వచ్చిండనమాట. ఇంకా ఇది వచ్చేసి టెంట్ హౌస్. మా పాపకి చాలా ఇష్టమైనది, అడిగి మరీ తెప్పించుకుంది. నాకు చిన్న ఇల్లు కావాలి అని చెప్పేసి. ఇంకా ఇది వచ్చేసి ప్రైస్ 1500 చెప్పిండ్రు, డిస్కౌంట్లో 1100కి అయితే వచ్చింది. బేబీ హగ్లో తీసుకొని వచ్చిండు. ఇందులో మంచిగా బెడ్షీట్ వేసి పెడితే 1 గంట సేపు ఎక్కువనే నిద్రపోతుంది మా పాప అయితే. అవునా, సూపర్ ఉంది. ఎక్కడుంది చింతల్లి? చిన్నలు ఎక్కడుంది చూద్దాం, ఎక్కడుందో. వావ్, హాయ్ చెప్పు. అన్ని టాయ్స్ ఏమో కానీ ఇదైతే చాలా యూజ్ అవుతుందన్నమాట. చక్కగా బెడ్షీట్ వేసి పెడితే 1 అవర్ ఎక్కువనే నిద్రపోతుంది. నార్మల్గా 2 అవర్స్ నిద్రపోతే ఇందులో 3 అవర్స్ నిద్రపోతుంది అనమాట. అంత బాగా నచ్చింది ఆమెకి. ఇంకా ఇది వచ్చేసి ఫోల్డబుల్. మనము నార్మల్గా పైప్స్ ఉంటాయి కదా టెంట్ హౌస్లో, అంటే అవి ఫిట్ చేసుకోవాలి, మళ్ళీ ఎక్కడికన్నా మూవ్ అవ్వాలి అని అంటే మళ్ళీ అవన్నీ ఇప్పేసి మళ్ళీ తీసుకెళ్ళాలి కదా. ఇది చక్కగా ఫోల్డ్ చేసుకోవచ్చు. అంతే అండి ఈ వ్లాగ్. బాయ్ బాయ్.